నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆయన కోరటం జరిగింది. ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశా. పాదయాత్ర వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. అంటే ప్రజలకి దగ్గర అవుతాం, కార్యకర్తలు దగ్గర అవుతాం, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం. దానివల్ల మళ్ళీ ఆ మార్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సేవలు మనం అందజేయగలుగుతాం. దాంట్లో భాగంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. బాబు గారు గతంలో అంటే మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కొంచెం చూసి ఇచ్చేవారు. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఒక్క క్షణం ఆలోచించారు కాదు. పెద్దలు వేడిపోయినారు, మేడం గారు కూడా వెళ్తే కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేసారు, పెద్ద మనసు ఇచ్చేసారు. అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పాదయాత్రను చాలా మంది కలిసారు. అంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా ఎంతమంది కుటుంబాలు నేను కలిసాను. అలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పాదయాత్ర నుంచి వచ్చినాయి. అంటే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి మొదటి 2-3 సంవత్సరాలు ఒకటి 2 లక్షలు ఇచ్చాం, దాని తర్వాత 5 లక్షలు. చనిపోతే బీమా మిత్ర వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. అండ్ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మిగతా డబ్బులు ఇచ్చేసారు. ఈ ఆలోచన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాద బీమా ఉంది. జనరల్గా ప్రమాదంలో చనిపోతాను ఎవరు అనుకోరు, అదొక షాక్ కింద వస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి ఏమైనా అప్పులు చేస్తున్నా ఏమన్నా భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. ఆ ఆలోచనతో ఆయన బీమా తీసుకొచ్చారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పరిపాలన అనేక ఆలోచనలతో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో జగన్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు మేమందరం కూడా అనుకున్నాం, ఇంత పాదయాత్ర చేశారు, నిజంగానే ఒక దేవుడిచ్చిన అవకాశం ఆయనకి. అధికార పార్టీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలా, ఇన్ఫాక్ట్ అదనంగా సెక్యూరిటీ ఇచ్చి మరీ పంపించాను, ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. బాబు గారు వెరీ క్లియర్, రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా మనం వెళ్ళకూడదు అని పదే పదే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మేమందరం కూడా దేశంలో మార్పు వచ్చింది. తండ్రిని అడ్డం పెట్టుకుని గతంలో డబ్బులు సంపాదించిన విషయం అందరూ తెలిసిందే, జగన్ సత్యం అది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది అనుకున్నాం. అండ్ 151 సీట్లు ఇష్టం అనేది ఒక అదృష్టం, ఎవరికి తక్కని అవకాశం. అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే నాకు అర్థమైంది విధ్వంసం మొదలవుతుంది. పక్కనే ఉంది, మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ప్రజావేదిక కూల్చేసిన ప్రజావేదిక నేను వెనకాలే ఉంది. ఎవరు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం, మొదటి నిర్ణయం, తొలి నిర్ణయం విధ్వంసంతో ఉంది. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి. అలాంటిది జగన్ గారు ఆ రోజు ఎందుకు అలా ఆలోచించారు. ఫోన్లే అది అయిపోయింది అనుకున్నా. దాని తర్వాత మీరు చూస్తే మొత్తం విధ్వంసం. ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆ రోజు యుద్ధం చేసి గెలిచినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో అనేది జనరల్గా యుద్ధమే. మా కార్యకర్తలు కూడా తక్కువనే కాదు, పోరాడతారు, ఇంక్లూడింగ్ నేను. యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది, సర్పంచ్ గారు కనీసం రూపాయి లేదు, పేరు బోర్డు పెట్టుకునేదాన్ని తప్ప ఊరిలో ఒక పని చేసే పరిస్థితి లేదు. గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 90-10 తీసుకొచ్చా. అంటే 10% సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వనరులు మీరు పెట్టండి, 90% మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి, డ్రైన్లు అటెండ్ చేశాం. కానీ వాస్తవంగా దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది 10%. ఎందుకంటే 90% ఉపాధి హామీకి మిగిలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తగ్గించారు, ఇప్పుడు వాళ్ళు 70 ఇస్తున్నారు, మనం 30 పెట్టాలి. అయినా కూడా మనం 3 రూపాయలు పెడితే 7 రూపాయలు ఇచ్చేయాలి ఉంటే మనం తీసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంపీటీసీలు, ఎంపీపీలు పరిస్థితి ఇంకా దారుణం. ఇంకా జెడ్పీటీసీల గురించి మారితే బాధే. గ్రాంట్ నిధులు లాక్కున్నారు, అకౌంట్లో వెళ్ళిన డబ్బులు వెనక్కి లాక్కుంటారని మొదటిసారి చూసాను. కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు. సర్పంచ్ అందరికీ బాగా తెలుసున్నా. నేను మంత్రి ఉన్నప్పుడు చర్చ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకుండా వచ్చి 1,800 కోట్లు, నేను మంత్రి అయినప్పుడు 1,800 కోట్లు బాకీ ఉంది ఒక పవర్ డిపార్ట్మెంట్. బాబు గారు ఒక నిర్ణయించారు, కట్టి చేసేయండి ఈ టర్మ్ అని. నేను ఒప్పుకోలే, అడ్డం తిరిగాను క్యాబినెట్ మీటింగ్.
అట్లా ఒకేసారి 1800 కోట్లు తీసుకుని ఒక సంవత్సరం నిధులు సార్, అది సర్పంచులకు వచ్చే నిధులు ఒక సంవత్సరం 1800 కోట్లు మొత్తం పోతుంది సార్. మీరు మాకు 5 సంవత్సరాలు ఏంటి తూచా తప్పకుండా మేము తీరుస్తామని మేము ఆయన ఎదురు తిరిగాం, కేబినెట్ మీటింగ్లో చర్చించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబు గారికి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉంటాం కొత్తగా. అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మేము అందరం మొక్కలుగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు పార్టీలో కూడా అంతే, సీనియర్లకి ఎంత స్వేచ్ఛ ఉందో మా లాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది. అదే ఆయన ఉన్న గొప్ప గుణం, నాయకుడు కావాల్సిన లక్షణం. ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, సర్పంచ్గా ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు వినాల. ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరినా చెప్పే మొదటి విషయం అది. ఎవరు వినట్లేదు, ఎవరు అసలు కలిసి మాట్లాడట్లేదు. అవసరం ఉంటే పిలుస్తారు, అవసరం ఉంటే ఎవరు పలకరు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. కానీ 42-45 రోజుల్లో మొదటి విడతలో మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి. బాబు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీ, జెడ్పీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది. గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారు, గతంలో ఎట్లయితే మీకు నేరుగా నిధులు మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న హక్కు గతంలో ఎలా ఉండేదో ఆ విధానం మనకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తాం జరిగింది. గౌరవ వేతనం కూడా పెంచుతామని కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఇక్కడున్న వైకాపా పార్టీని చేరుతున్న పెద్దలందరూ నేను కోరేది ఒకటే, మనందరం కుటుంబం, ఇది మన రాష్ట్రం, మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇదే తెలుగులో ఢిల్లీలో వచ్చి అభివృద్ధి చేయడం, మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలా. కలిసికట్టుగా చేస్తే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 నిలబడడానికి అవకాశం. సో మేడం గారు, సుధా గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే అంశాలు మేము చర్చించుకున్నాం. నీకన్నా వైకాపా కార్యకర్తలు కూడా వెళ్తున్నాం. ఈ రోజు మీరు పార్టీలో చేరినా తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. నేను అందరినీ కోరేది ఒకటే, నాకు జూనియర్లు సీనియర్ సమానంగా చూస్తా, పనిచేసేళ్ళు ప్రోత్సహిస్తా, పనిచేసేళ్ళకి పదేస్తా. మాకు కొంచెం టెక్నాలజీ పిచ్చి కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీలో. కారణం ఏంటంటే ఎవరు పనిచేశారు, పనిచేయడానికి తేడా ఉండాలనేది బలంగా నేను నమ్ముతా. అందుకే ప్రతి కార్యక్రమం కూడా టెక్నాలజీతో జోడించి మేము వేస్తా. రండి, భాగస్వామ్యం అవ్వండి తప్పనిసరిగా. అది వెనకాల మా వాళ్ళు నవ్వుకుంటున్నారు, మా కార్యకర్తలు నవ్వుకుంటున్నారు వాళ్ళు. నేను వెనకబడతా, పని చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి వాలంటీర్లు ఉండొచ్చేమో కానీ మన కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మీరు కూడా పార్టీలో చేరుతున్నారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. గతంలో మీరు చూశారు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేశాము. కొన్ని కారణాల వల్ల మనం దూరం అయ్యాం తప్ప మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. శంకరావులో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను నియోజకవర్గానికి, ఆ హామీలకి కట్టుబడి ఉన్నాను. మా లక్ష్యం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అంటే ఎలాంటి సమయంలో మేము చేసి చూపించాం. ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం, రోడ్లు వేసాం, ఎయిర్పోర్ట్లు కట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఈరోజు జరుగుతున్నాయి. దానికి కారణం ఆనాడు బాబు గారు చేసిన భూసేకరణ. ఇంకా చేయాలి, ఉత్తరాంధ్రకి ఇంకా పెట్టుబడి తీసుకురు. ఆనాడు సుజలా స్రవంతి నా ప్రాజెక్ట్ అయిపోయింటే అసలు ఉత్తరాంధ్ర సస్యశామం అయింది. ఒక్క పథకం, ఆ పథకం కూడా నేను ఆపేశాడు. ఆ నియోజకవర్గాల్లో నేను ఈ శంకరావు వెళ్ళినప్పుడు జగన్ గారు వచ్చి చూశారు, ఆనాడు హామీ ఇచ్చారు, చేయలేదని చెప్పేలేకపోయారు. నమ్మకం పడ్డారు. ఒక్క సాగునీటి పథకం వల్ల, తాగునీటి పథకం వల్ల కేవలం బటన్ నొక్కినా అంటే బటన్ నొక్కితే అవును కదా. సంక్షేమం అవసరం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. అది ఒక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే అవుతుంది. తప్పనిసరిగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనేది మన లక్ష్యం. సో రేపు మన మెట్రిక్ డివైసెస్ అంటే పేస్ మేకర్లు, సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చింది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మనం వైజాగ్ తీసుకొస్తాం. ఆనాడు మేము మంత్రులకు అదానితో ఒప్పందం కుదుర్చుకున్న ఆ పనుల వల్ల అన్ని ఆగిపోయింది. మళ్ళీ విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి
పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారితో పాటు ఆమె అడిగిన ఒకటే, కార్యకర్తలను నమ్ముకున్నాం. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలకు ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం. నాకు ఏమీ వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అమ్మగారు నాకు చెప్పింది, నాకు ఏ పదవి అవసరం లేదు, కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి, మా కార్యకర్తలకి మీరు అండగా నిలబడండి అని అమ్మగారు నాకు చెప్తాం జరిగింది. ఇదే కార్యకర్తల పట్ల, ప్రతి మీ పట్ల, ఆ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. జనరల్ గా పార్టీ మారేటప్పుడు ఎవరిని వస్తే కొంతమంది, అందరూ అంతం కూడా కరెక్ట్ గా, కొంతమంది ఏంటంటే మాకేం పదవి ఇస్తారు, మా భవిష్యత్తు ఏంటని అడుగుతారు. కానీ అమ్మగారు వచ్చి మా కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్తాం జరిగింది. తప్పనిసరిగా ఈ సభానికి నేను హామీ ఇస్తున్నాను, సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం. మాది అంటున్నా కన్ను కొట్టిన తర్వాత మనది అంటాను. ఎందుకంటే అందరూ కుటుంబం, ఇప్పుడు ఒక కుటుంబంగా ఉంటాం. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను దేవుని కాదు. 10 నిర్ణయాలు 3 తప్పవుతాయి, దాంట్లో డౌట్ లేదు. రాండి, కూర్చొని మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. నేను అది నమ్ముకుంటా. సో నేను అనుకుందే రైట్, నేను ఎప్పుడు అనుకోను, బావగారే అనుకోరు. మా అందరికి రైటే లేదు. నేను చెప్పే కదా, క్యాబినెట్ మీటింగ్ లో దెబ్బలాడుతూ కూడా ఆయన ఎట్లా నాకు విసులుబాటు కల్పించారు. ఈరోజు పార్టీ మీటింగ్ లో కూడా మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. అదే ఆయన గొప్ప గుణం. సో అలానే మేమందరం కూడా అతను ఉంటాం. 1 కాదు 2 సార్లు కాదు, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరన్నా నేను కన్విన్స్ చేయాలి. లేకపోతే 2 సార్లు కూర్చున్నాం, అంటే 3 సార్లు కూర్చున్నాం. కానీ మా లక్ష్యం ఒకటే, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు అందిస్తాం. అది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఈరోజు పార్టీలో చేరుతున్న వైకాపా కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.